హలో. మహేశ్వర్ బాగున్నారా? ఆ, నేను శ్రీధర్ శర్మ కామారెడ్డి. సార్ బాగున్నారు సార్? బాగున్నానయ్యా, బాగున్నారా? బాగున్నాం సార్. ఏం నడుస్తోంది? నిమ్మ పీకుతాడా సార్? నిమ్మ పీకేస్తున్నావా? ఆహా, నిమ్మకాయలు మార్కెట్కు. మార్కెట్కి పంపుతున్నావా? అవును అవును సార్, అవును సార్. ఆహాహాహా. ఎట్లా ఉంది? బానే ఉందా? బాగుంది సార్. ఏం వాడుతున్నావు? నేను ప్రజెంట్ ఏం లేదు సార్, మామూలుగా ఇది ఆ, మామూలుగా ఎరువు వేస్తే అది ఆటోమేటిక్గా జీవామృతం పోస్తే వానపాములో ఎరువు అవుతోంది. అవును. నెక్స్ట్ జీవామృతం కంటిన్యూ సార్. మన ఇంట్లో వచ్చే అదే మనము వేస్ట్, ఇంట్లో వాడే వేస్ట్ సార్. ఓకే. అది అన్నం కానీ, మనం తినే మిగిలిన తొక్కలు కానీ అన్నం తర్వాత ఓకే. ఇంకా అది ఏదన్నా కానీ దాంట్లోకి జీవామృతం సార్. అవునా? ఓకే. జీవామృతం ప్లస్ అమృతం. జీవామృతము ప్లస్ అమృతము. కుళ్ళిపోయిందంతా అమృతమే మొక్కలకి. అవును సార్. ఇది ఆముదము ఉంటే ఆముదము డైరెక్ట్ ఆడిస్తా సార్. అవునా? ఓకే. ఇంకా దాన్ని నానబెట్టి పోస్తా సార్. ఓకే. జీవామృతం ఏ విధంగా పోస్తామో అట్లా. ఓకే. ఓకే. అట్లా మంచి ఇంకా కంటిన్యూ క్రాప్ అయితే ఉంటుంది సార్. అవునా? ఓకే. సూపర్. సూపర్. అయితే ఇంకేమున్నాయి పంటలు? ఇంకా నిమ్మ అదే నేత చెట్లు నాటినా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అరటికి ఆర్డర్ పెట్టినా సార్, అరటికి. అవునా? ఓకే. గ్రాండ్ నైన్. అది సార్. అదే అదే. ఓకే. మంచిగా నడుస్తుంది అయితే. ఓకే. ఏం సార్ ఇంకేం సంగతులు? ఏముందయ్యా, ఊరికేనే ఏంటి నీ మెసేజ్ చూసి ఫోన్ చేశాను. అండుకూరలో విత్తనం కావాలనేసి పెట్టావు కదా. అదే ఒక ఆయన సాఫ్ట్వేర్ సార్ దగ్గరగా. అవునా? ఓకే. ఆయన ఇప్పుడు ఎక్కడంటే అక్కడ మనము కావాల్సినప్పుడు దొరకడంలే, నేనే కొంత పండించుకోవాలని ఆయన సాఫ్ట్వేర్ అయితే విత్తనం ఎక్కడన్నా కానీ నాకు చూడంటే ఇంకా మన గ్రూప్లో పెట్టినా సార్ అందరికి. ఓకే. దొరుకుతుంది, వర్షాకాలానికి దొరుకుతుంది. ఇప్పుడు వేసి కూడా పండదు, వర్షాకాలానికి ఇస్తాను. ఓకే. అది ఇంకా మీ ఇంట్లో ఏం తింటుంది? మీ ఇంట్లో ఎట్లున్నారు? ఏంటి సంగతి అందరూ? బాగున్నాం సార్. బాగున్నారా? ఓకే. ఓకే. మనము ప్రకృతిలోనే ఉంటాము. అవును. ప్రకృతికే ముడిపడినాము. అవును. అది సార్. అంతే 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 ఉండాలి. ఇంకే అటు ఇటు ఏం అక్కర్లేదు, మనకు మంచిగా ఉంటే చాలు కదా. మన ఆలోచన ధోరణి ఇంకా అదే సార్, వేరే ఏం లేదు. వేరే ఇంకా ప్రాతికం కూడా అంత లేదు, పెట్టుకోలే. అదే. ఒక ఏంటంటే శిఖరాగ్రాన్ని ఎక్కిన తర్వాత ఇంకా ఏం ఉండదు. మెచ్యూర్డ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకేం ఉండదు అసలు. అవును సార్. అట్లా అట్లా నడుస్తూ ఉంటది అంతే అది. నీకు ఏంటి, నువ్వు కరోనా కాలం ముందు తెప్పించుకున్న బియ్యము బహురూపి, ఆ బియ్యం తిన్న తర్వాత మీ ఆవిడ మారడం, కరోనాలో తిన్న తర్వాత మారడం, నువ్వు చెప్పింది నాకు గుర్తుంది. ఇంకా విచిత్రాలు జరుగుతాయి సార్ మనకు తగ్గట్టు. అవును. అది మామూలుగా అయితే మాది పాత మట్టి ఇల్లు సార్. అవును. పూర్వము సుమారుగా 200 ఏళ్ల ఇల్లు. అబ్బా. ఓకే. అంత పాత అది మట్టిది, కారుతాది, మళ్ళా వర్షం వచ్చేసి చాలా జాగ్రత్తగా దాన్ని మనము సౌడు వేసుకొని మట్టితో వేసుకోవాలా. అదే అదే. అవును. అంటే కాంక్రీటు మనం వేయడానికి మన దగ్గర భూమి ఉంది, కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బంది అయింది సార్ ఇప్పుడు. ఓకే, పర్లేదు. అదే అదే అది నీకేంటంటే 5 సంవత్సరాలు నీ బియ్యాన్ని పురుగు పట్టకుండా కాపాడింది.
అది అది పెద్ద విచిత్రం సార్. దేవుడు విచిత్రం కాదు, అది ఏంటంటే ప్రకృతి సహజత్వం అది. ఆ, ఆ, ఇప్పుడు నేను బియ్యం తెప్పించాను, ఆ, బియ్యం తెప్పిస్తే పురుగు పట్టాయి. ఆ, దాంట్లో వేపాకు లవంగాలు అన్ని వేసి దాన్ని క్లీన్ చేస్తున్నా ఇప్పుడు. అట్లనా? ఆ, ఆహా. అట్లుంది పరిస్థితి. మేము తెప్పించిన తర్వాత కొద్దిగా వాడినాం సార్. ఆ, వాడితే అసలు తినలేకపోతున్నాం. అదే ఇది తినలేము లేని ఏదో అది ఇంకా. ఇంకోటి సార్, నా సహజత్వము చిన్నప్పటి నుంచి ఏమంటే, హలో వింటున్నా, ఏదైనా కూడా ఒక వస్తువు కొంటే అది అట్లనే ఉండాల్సిందే సార్. అవునా? ఓకే. నా నా తత్వం అదే అట్లనే. అట్లా ఆ సహజత్వం ఉంది కాబట్టి ఆ సహజత్వంతో లోపల పెట్టేసావు బియ్యం. ఆ బియ్యం అట్లనే ఇంకా ఊరికి అట్లా గోడ కానిచ్చినాం, పెట్టినాం. అది కరోనా వచ్చిన తర్వాత మనం ఇంట్లో నుంచి బయటికి పోలే. అదే ఇంట్లో నుంచి బయటికి పోక అయినా కాదు, ఇంట్లో నుంచి బయటకు పోలేదండి. మీ ఊరు ఎక్కడ? మాది గండికోట ప్రాజెక్టు. అంటే గండికోట కోట ఉంది కదా సార్. అవును. ఆ కోటకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. ఓకే. గండికోట టౌన్ ఎంత దూరం? మాకు టౌన్ 4-5 కిలోమీటర్లు సార్. 4-5 కిలోమీటర్లు. ఓకే. కానీ బయటకు ఎందుకు పోలేదు మరి? అప్పుడు కరోనాలో ఊరికి అంత ఉల్తే వస్తుంది, ఇంత ఉల్తే వస్తుంది. అదే ఇది పెద్ద కంట్రోల్ గా అనేది కదా సార్. అవునవును. ఊరికి చేతులు ఊరికి ఏదైనా తగిలితే ఇంకా మాకు ఒక అబ్బాయి సార్ ఉండేది. అదే మాకు ఇచ్చినాడు. ఇంకా వాటం పడితే కుటుంబం కూడా ఉండదేమో అని ఇట్లా భయపడినాం. ఓకే. మా అబ్బాయి కూడా అప్పుడు పంజాబ్ లో చదువుతున్నాడు సార్. అవును, చెప్పావు. అవును. అది థర్డ్ ఇయర్. ఇంకా ఆ ట్రైన్ ఏపీ సంపర్క తిరుపతి ట్రైన్ కు రావాల్సింది. ఫ్లైట్ తొందరగా రావచ్చులే అని ఫ్లైట్ బుక్ చేశా. ఓకే. యూనివర్సిటీ మొత్తం అందరినీ పంపించినారు. అంతే కదా ఇక. ఆ ట్రైన్ లోనే ఈ ఫారెన్ వాళ్ళు 18 మంది ఒక బోగిలోనే ఏసీ పెద్ద మన అప్పుడు ఎక్కడ దిగడం, హైదరాబాద్ దిగడము అదంతా పెద్ద అల్లరైంది. అవును అవును. మా బాని కూడా అక్కడ పంజాబ్ నుంచి వచ్చినాడని అబ్జర్వేషన్ లో పెట్టినారు సార్ కొద్ది రోజులు. ఓకే. ఏం లేదులే అని వదిలేసినారు. అంటే ఇంట్లోనే మీరు జాగ్రత్తగా అబ్బాయిని కనిపెడుతుందండి అని, మనకైతే ఇంకా ఏం లేదని ఇంకా వదిలేసారు. అవునా? అదే. ఓకే. అట్లా సార్ మన బహురూపి బియ్యము మేము ఇంకా బయటికి పోక ఆ వాడకం ఆ రకంగా వాడినాం. అదే. ఓకే. ఏంటి మీరు ఇక బయటకు పోలేదు? బయటకు పోతే ఏంటి పిల్లాడు ఆ ట్రైన్ లో రావడము, మళ్ళీ బయటకు పోతే మళ్ళీ ఏమన్నా ఉంటే మళ్ళీ పిల్లాడికి వస్తుందేమో, మళ్ళీ లేకపోతే నాకు వస్తుందేమో అనే భయంతో పోలేదు ఇక. ఎక్కడా లేదు సార్, ఇంట్లో తినడము, ఏదో ఒకటి కొద్దిగా నెయ్యి అట్లా, ఆవు మాకు అదే నాటావు ఉంది, ఆ పాలు తాగడము, పాలు పోసుకోవడము, ఇంకా అట్లనే బతికినాం సార్. ఇంకా అది అసలు ఆ రైస్ తిన్నాక మా మిస్సెస్ 10-15 కిలోలది ఒక బరువు ఎత్తలేంది 50 కిలోలది ఊరకు అలాగాగెత్తే. అవునా? అవునవును. నొప్పులు అనేది మోకాలు నొప్పి లేదు సార్ ఇప్పుడు కూడా. అవునా? అంతకు ముందు బాగా మోకాలు నొప్పులు అన్నదా? ఎక్కడ సార్ దానికి ప్రత్యేకంగా కర్నూలులో రమణ అని సుంకేసుల రోడ్డుకుండాడు. సుంకేసుల డ్యాము అదే అలంపూరు ఏరియాకు పోతుంది అది. ఆ డాక్టర్ దగ్గర మన జామాయిల్ పైప్ లో ఉండే ఒక లిక్విడ్ తీసుకొని రావాలా, ప్రత్యేకంగా పొయ్యి ప్రత్యేకంగా పొయ్యి తీసుకొని రావాలా. పూస్తే గానీ అది తగ్గదు, వేరే టాబ్లెట్లకు ఏదానికి తగ్గదు. ఓకే. మోకాలు నొప్పి, మోకాలు నొప్పి వాస్తుంది సార్. అవునా? బాగా వాస్తుంది, మన ఏదైనా కొడితే ఉబికినట్టు. అదే అదే అట్లా పోయిందో అదే. అది అన్ని 4 సంవత్సరాల బియ్యం తింటే పోయింది. ఇప్పుడు చీరాల ఒక హెడ్ మాస్టర్ సార్ ఈ బహురూపి రైస్ పండించినాడంట. ఓకే. దాని ఇట్లానే మీ మాదిరి చెప్పింటే
రెడ్డి గారు నీకు ఒక బస్తా పంపిస్తానంట అని చెప్పినాడు సార్. ఆ, ఆ, ఓకే. దాని లక్షణాలన్నీ ఇంకా నువ్వు కనుక్కున్నావు, ఆ, నీకు ఒక బస్తా పంపిస్తాలే ఖచ్చితంగా ఆ, ఆ, అని చెప్పినాడు సార్ ప్రజెంట్. ఓకే ఓకే. ఈసారా? ఇప్పుడు ఇంకా ఒక 4-5 రోజుల్లో వస్తాయి సార్. అవునా? ఓకే. అంటే వడ్లతోనే పంపిస్తాలే, ఇంకా నువ్వే మిల్లు చేసుకో అని అన్నాడు. అయ్యయ్యో, ఓకే. ఆయన హెడ్ మాస్టరు, వాళ్ళ మిస్సెస్ కూడా హెడ్ మాస్టరే. అవునా? ఓకే. వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ సుమారు 1-2 కోట్లు వస్తుందంట, ఓకే. బెంగళూరు. వాళ్ళ అబ్బాయి ఏం తింటున్నాడు మరి? వాళ్ళ అబ్బాయి, కోడలు? వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ కానట్టుంది సార్. అవునా? ఓకే. వాళ్ళు 2 కోట్లు పెట్టి మొన్న ఇది మామిడి తోట కొన్నారంట సార్. ఓ, ఓకే. ఊళ్ళో వాళ్ళు ఎగతాళి చేస్తున్నారంట. అంటే ఒకటి, ఆయన కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితము రైతు అంటే చాలా హీనంగా వాడింది లుంగి కట్టుకుంటా అని, ఒక హీనంగా రైతు అంటే చాలా చులకనగా చూసిన రెడ్డి గారు నేను. హెడ్ మాస్టర్ గా ఉన్నాడు కాబట్టి కరోనా నుంచి రైతు విలువ తెలిసింది నాకు. నాది తప్పు అని అనుకున్నాగా భగవంతునితో. మేము పొలం కొన్నాము ఒక 2 కోట్లు పెట్టి. అవునా? ఓకే. వేరే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారంట. ఏమని? ఇప్పుడు పొలం ఎందుకయ్యా, మీరేం పొలాలు చేస్తారా ఏమన్నా, ఏదో ఒకటి అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక నెలకింత బాడిగలు వస్తాయి కదా. అదే అదే అంటే ఇంకా మీకు తెలుపో, మా రూట్ మాది, మీ రూట్ మీదని అతను చెప్పా. అదే ఆయనకు వచ్చినటువంటి అనుభవం ప్రకృతిలో పండినేటి తెప్పించుకుంటాడంట సార్ ఇప్పుడు ఎక్కడైనా కానీ. అవునా? ఓకే. ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా ప్రకృతిలో పండినేటి మాత్రమే తెప్పించుకుంటాడంట. నైస్ నైస్. అసలు అది దాని విలువ తెలిసిన తర్వాత అటే వెళ్తారు. ఇంకెట వెళ్తారు? ఇంకా ఒక అరెకరానేమో ఇది బహురూపి, అది ఒడ్లు తెప్పించుకొని ప్రత్యేకంగా పండించినాను, ఒక 7 బస్తాలు అయినాయి. అవునా? ఓకే. మంచిగా ఒక బస్తా ఎవరన్నా కానీ నీలాంటి వాళ్ళకు పంపిస్తా. అయ్యో అని చెప్పినాడు సార్. నాకు ఒక బస్తా చెప్పినాడు. మరి తను తినడానికి తను కూడా ఒక బస్తా పెట్టుకుంటాడంట సార్. ఒక బస్తా సంవత్సరం మొత్తం ఏం సరిపోతాయి? అంటే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక వెరైటీ వేసుకుంటాడంట సార్. ఏదో చిట్టి ముత్యాలు, ఇంకోటి రత్నచోడి. నాకు నంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఏంటంటే మొత్తం తను తిన్న తర్వాత మిగతాది పంచాలి అట్లా. ఏంటి తినకుండా పంపిస్తే ఏంటి తర్వాత తినడానికి దొరకవు. ఇప్పుడు నాకు నేను తెప్పిద్దామనేసి తాడేపల్లి గూడెంలో ఒక అబ్బాయి పంపిస్తానన్నాడు. పంపిస్తానంటే నేను ఏంటి దగ్గర 4 రోజులు అయింది చెప్పి. ఇప్పుడు ఏ రైస్ అయినా పైన కవరు గోధుమ వర్ణం వస్తుంది కదా సార్. ఏ రైస్ అయినా కొద్దిగా, ఏ రైస్ అయినా కానీ చాలా వరకు బ్రౌనే ఉంటాయి. బ్రౌనే ఉంటుంది. ఇది వైట్ ఉంది ఎందుకు అని అంటాడు. ఏది వైట్? మన బహురూపే. బహురూపి 2 వడ్ల గింజలు నలుస్తే వైట్ వస్తుంది. మళ్ళా ఏమంటాడు, బహురూపి అంటే బహుళ రోగాలకు నయమయ్యే బహురూపి అని మళ్ళీ అంటాడు. మళ్ళీ ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగు వస్తుంది, ఒక్కొక్క సైజ్ వస్తుంది. అవునులే సార్. ఒక్కొక్క విధంగా అది ఏంటి ఎదుగుతుంది. అవునవునులే. ఇప్పుడు ఏంటంటే నేను మొన్నటిదాకా వేరే దగ్గర నుంచి ఏంటి తిరువూరు నుంచి తెప్పించినటువంటి రత్నచోడి తిన్నాను. అది సన్నగా ఉంది. ఆ తర్వాత ఇంకో దగ్గర పండించినటువంటి రత్నచోడి తిన్నా, అది మీడియం సైజ్ లో ఉంది. ఇప్పుడు ఏంటి తాడేపల్లి గూడెం నుంచి తెప్పిస్తే అది లావ్ అవుతుంది. కాబట్టి ఒక్కొక్క చోట పండింది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అవునవునులే. అంతే, మనం చెప్పలేము ఇక. భూమిలో ఉన్నటువంటి తత్వాన్ని బట్టే ఉంటుంది. భూమిలో ఉన్నటువంటి తత్వాన్ని బట్టి మిగతావన్నీ మారుతాయి. అవునవునులే. ఇంకోటి ఆల్ ఇండియా రేడియో కడప ప్రోగ్రామ్ లో పాల్గొనేది మీకు పెట్టినా ఇంతకు? పెట్టలేదా సార్? పెడతా అన్నట్టు అన్నావేమో అన్నది గుర్తొస్తుంది కానీ పెట్టలేదు. ఉంటే పెట్టు.
ఇది ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను నేను కూడా. ఓకే సార్, ఇప్పుడే పెట్టు. అదే పెట్టు. ఆ, అయితే ఏంటి అంటే నువ్వు రత్నచోడి 2016 2015-16లో తెప్పించుకుంది, 2019-20లో తింటే వాపు వచ్చినటువంటి మీ ఆవిడ కాళ్ళు ఇప్పుడు వాపు లేవు. లేవు సార్ అసలు. బద్వెల్లో తెచ్చుకుని రాసేటువంటి అదేంటి లోషన్తోనే తగ్గేవి. అంతే ఇంకా అది రాస్తేనే ఇంకా నీకు నడవడానికి వీలయ్యేది, లేకపోతే నడివేదానికి వీలు కాదు. ఎంత ఏజ్ ఎంత? ఏజ్ ఇప్పుడు 48 సార్. 48 అంటే 45K. 45K. ఎంత మరి తన అప్పుడు ఏ ఏజ్ నుంచి తనకు ఇబ్బంది? మధ్యలో వచ్చింది సార్, ఇంకా ఒక 40 అట్లా వచ్చింటుంది. అది ఎక్కువైతే ఈ టాబ్లెట్ తో తగ్గుతుంది. మళ్ళా వాపు వస్తా, ఆ వాపు ఇంకా ఏ టాబ్లెట్ కు కవర్ కాలే. అట్లాంటిది ఆ రైస్ తిన్న తర్వాత ఆటోమేటిక్ గా అది పోయింది. ఓకే. ఏ టాబ్లెట్ వాడలే ఇంతవరకు మేము. అదే ఇక ఏంటి బహురూపి తిన్న తర్వాత ఏ టాబ్లెట్ వాడలేదు ఇంతవరకు? లేదు సార్. అదే సూపర్. అసలు అంతకన్నా ఇంకా కావాల్సింది ఏమన్నా ఉందా అసలు? నొప్పులకు టాబ్లెట్ అనేది ఆ మోకాల నొప్పులు కానీ ఇంకా ఏం లేవు. అదే అట్లా మోకాల నొప్పులు పోయాయి, ఇప్పుడు లేవు, టాబ్లెట్లు లేవు. 15 కిలోల బరువు ఎత్తగలిగేది, 15 కిలోల బరువు ఎత్తడానికి కష్టపడే అమ్మాయి ఈరోజు 50 కిలోల పైన ఎత్తుతుంది, 51 కిలోలు ఎత్తుతుంది. అవునవును. తిరగబడ్డది మొత్తం. ఎండకు కూడా తట్టుకోలేకున్నా సార్. అటువంటిది ఎండకు కూడా బాగా తట్టుకొని పొలాల కాడికి ఇప్పుడు భయం లేదు. హ్యూమిడిటీ పెరిగింది సార్ ఆటోమేటిక్. అదే అదే అసలు బియ్యం తింటే ఆ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అది అట్లా. రత్నచోడి తిన్న వాళ్ళు చెప్పారు, మళ్ళీ ఏంటి బహురూపి తిన్న వాళ్ళు నువ్వు చెప్తున్నావు. ఇంకా ఏంటి పిల్లల ఎదుగుదలలో ఏంటంటే మైసూర్ మల్లిగా ఇంద్రాణి తిన్న వాళ్ళు చెప్పారు. అవన్నీ ఇక ఏంటంటే అందరినీ కూడా మళ్ళీ మీట్ అవ్వాలి. నేను మీటింగ్ అందరితో మీట్ అయ్యి మళ్ళీ అన్ని అనుభవాలు వాళ్ళతో చెప్పించుకోవాలి. అదే సార్, నేను ఈరోజు మోటార్ మెకానిక్ అని మామూలుగా మా ఒక తాడపత్రి సార్ అతను. తాడిపత్రా? తాడపత్రిలో మేము మోటార్లు రిపేర్ చేయించుకుంటాం సార్. ఏదైనా ఈ నెలాఖరులో నేను వస్తాను తాడిపత్రి. వస్తారా? రండి సార్. అలాగే. అతను వాళ్ళ రిలేటివ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవునా? ఓకే. అయితే అతను మామూలుగా చూపించింటే వాళ్ళ మిసెస్ కు పిల్లలు పుట్టలే. ఒక్క నిమిషం నాన్న, రాలేదండి, దొరకలేదు, ఇంకా దొరకలేదు. చూస్తాను నేను నేను చూసి నేను మీకు ఫోన్ చేస్తాను. పడుతుండొచ్చు ఒక 4 రోజులు, వారం రోజులు. హలో. సాఫ్ట్వేర్ అయితే వాళ్ళకు పిల్లలు లేరు సార్. అవునా? ఓకే. పిల్లలు లేకోకుండా అంటే ఇప్పుడు మన ప్రకృతిలో దొరికేటి తిన్నారంట రైస్. ఓకే. ఇప్పుడు ఎక్కడే కానీ ఏమే కానీ మన బంధువులకు వచ్చినా కూడా అతను బంధువుల ఇంటికి అక్కడి నుంచే ఎన్నాళ్ళు ఉండాలా ఏమి అని అయ్యిన్ని మూట కట్టుకుంటాడంట. ఓకే. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లోడు అందరూ సార్ అవును. ఇంకా మూట కట్టుకొని సరిపోయే దినాలకు ఉన్నించుకొని వెళ్ళిపోతారంట. పోయి అక్కడ వండుకొని తినేసి మళ్ళీ వెళ్తారు. అట్లా మన అన్నం తినారంట వాళ్ళు ఇప్పుడు. పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టడానికి ఈ బియ్యం ఉపయోగపడ్డాయి కాబట్టి ఈ బియ్యాన్నే ఉపయోగిస్తున్నాడు. అది ఇంకా అతను ఒక ఎందుకు పనికి మాలిన బియ్యం ఇవి, నన్ను నిర్వీర్యం చేశాయి అనేటువంటి భావమతంలో కలిగింది. టాబ్లెట్లు డాక్టర్లు ఎవరు ఏం చేయలే, ఈ ప్రకృతిలో పండినేటివే తిని మాకు పిల్లోళ్ళు కలిగినారు అని అతను నేను ఎక్కడైనా కానీ ఒక చిన్న హోటల్ కానీ పెట్టాలా అని అంటాడంట ఇప్పుడు. అవునా? కొంతమందికే సాధ్యం సార్, ఇబ్బంది పడిన వాళ్ళకే, అందరికీ కాదు.
అవును, అంతే. వాళ్ళే చేస్తున్నారు తప్ప మిగతా ఏంటి ఏదో సాగుతున్నటువంటి జీవితం ఉంది కదా, వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ కు పెట్టడానికి డబ్బులు కూడబెట్టుకుంటూ ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంటది, ఎన్ని రకాలుగానో సార్ ఇంకా వాళ్ళు డబ్బును సంపాదిస్తారు, ఆ డబ్బును మళ్ళీ ఖర్చు పెడతారు అంతే. హాస్పిటల్ కు పెట్టడానికే, అదే ఇంకొకటి లేనే లేదు అసలు చెప్పాలంటే. వేరే ఏం లేదు. ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉన్నా కానీ నువ్వు హాస్పిటల్కి వెళ్తే నిన్ను ఫస్ట్ 1,00,000 రూపాయలు అడుగుతాడు కంపల్సరీ. అవును. తర్వాత చూసుకుందాం సార్, ముందైతే 1,00,000 రూపాయలు కట్టండి అంటాడు. ఇన్సూరెన్స్ లో మీకు రాసిస్తా అంటాడు లేకపోతే. అట్లా ఏంటంటే హాస్పిటల్ కోసం డబ్బులు కూడబెడుతున్నారు కానీ హాస్పిటల్ కు పోకుండా రోజు కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అనేది మాత్రం లేదు. అవునవును. కానీ కాపాడుకోవాలనేది లేదు సార్, అంతే. లేదు, అస్సలు ఆరోగ్యం మీద లేనే లేదు. ఏంటంటే ఒకటి చెప్తా. 2016, 17, 18లో ప్రకృతి వైపు మళ్ళీ మంచి పంట తీసి ఇంకా ప్రకృతిలో పండేటి తినాలి, మనము ప్రకృతి వైపే అడుగులు వేయాలని నేను ఒక నిర్ణయానికి వచ్చిన. సొంత చెల్లెలు భర్త వాళ్ళు మామూలుగా చీని అంట్లు పోసి నానా రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళకు ఇట్లా ప్రకృతి గురించి చెప్తే ఒక నవ్వులాట. అదే ఈ మధ్యన అతనికి బ్రెయిన్ నర్రము అనేది కొద్దిగా ఉబ్బి ఈ అలవాట్లు మార్చిన దాని వల్లనే కదా మనకు ఎన్ని రోగాలు వచ్చినాయని వాళ్ళు ఇప్పుడు ఏ ప్రకృతి ఎక్కడుంది అని ఇంకా వాళ్ళు ఎంపలాడుతున్నారు. అవునా? ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది, బెల్లం ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటివన్నీ ఇంకా వెతుకుతున్నారు. అదే అదే ఇక ఆ బ్రెయిన్ లో నరము ఉబ్బిన ఏదైతే ఉందో దానికి మందుకి ఎంత అయితే ఖర్చు పెడుతున్నారో పక్కన తినడానికి కూడా అంత ఖర్చు పెడుతున్నారు. 10 లక్షల పైన అయిపోయింటా సార్. అబ్బా, ఒక యశోదాలోనే 7-8 లక్షలు అయిపోయింది. అమ్మా, బెంగళూరు నిమ్హాన్స్ పోయినారు. ఇంకా ఇప్పుడు అదే కొద్దిగా అది కూడా ఒక్కసారిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తింటున్నారు సార్. అదే అదే గోబీ తినడము, చపాతీలు తినని, గోబీ తిని, మటన్, చికెన్ తిని మంచి. ఏంటంటే వాళ్ళు ఏంటంటే సైంటిస్టులు ఒకటి చెప్తారు, వాళ్ళు కొద్దిగా ఏమని చెప్తారు, మనము ఆశకు ఎక్కువ వేస్తాం. అవును అవును, ఎక్కువ రావాలని. లేదు, నేను ఆశని అనకపోయినా కానీ వాళ్ళు చెప్పిన కొలత మనం వేస్తాము వేయము అనేది మనకు తెలియదు. అటు తక్కువ అవుతుంది, లేకపోతే ఇటు ఎక్కువ అవుతుంది. అవును అవును, అది ఎంత వస్తుందో తెలియదు. వేసాము, వేసింది అది ఏంటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రేడియేషన్ ఉంటుంది. అవునవునవును. ఇప్పుడు కడపలో మీరు ఏంటి కొర్రలు తింటే అరుగుతుంది. అవును. అదే గోదావరి జిల్లాలోకి వెళ్ళి కొర్రలు తింటే అరగదు. ఎందుకంటే వాళ్ళ వాతావరణం అట్లాంటిది. వాళ్ళకి అక్కడ ఏది పండితే వాళ్ళు అదే తినాలి. నేను వేరేది ఏదో తింటాను అనేసి అంటే అది పనిచేయదు. అట్లా ఏంటంటే శరీరం ఏ విధంగా అయితే నిర్మాణం జరిగిందో ఆ నిర్మాణానికి అనుగుణంగానే మన బతుకు అనేది ఉండాలి. అది ఏంటి, అది కాకుండా వేరేది చేస్తే ఇంకోటి అవుతుంది. అవును అవును. మళ్ళీ ఏంటి అంటే దానికి తోడు ఏంటి, శాస్త్రవేత్త ఎక్కడ ఢిల్లీలోనో లేకపోతే అమెరికాలోనో లేకపోతే హైదరాబాద్లోనో తయారు చేసింది. అది ఏంటి ప్రతి చోట ఉండాలి, ఒకటే విధంగా పనిచేస్తుంది అనేది ఎందుకు చెప్తాం? ఉంటుందా? దానికి ఏమన్నా ఉందా, ప్రమాణం ఉందా? లేదు. అవును. వాళ్ళే ఇంటర్నల్ గా వెళ్తే వాళ్ళకు కూడా తెలుసు అది. కాకపోతే ఏంటి అంటే గత్యంతరం లేదు ఇంకొకటి. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ఏదో నడుస్తుంది, దాంట్లో భాగంగా వెళ్తోంది. అయితే ఏంటి అంటే
ఆ విధమైనటువంటి ఏంటి తెలియనటువంటి తప్పు జరుగుతుంది. అవును ఆ తప్పు వల్లే ఈ వైపరీత్యాలన్నీ. అవును అవును. అంతగా ఇంకోటి లేదు. ఓసారి అన్ని సార్ ఏమైపోతాదో ఈ భూమి అనేది. భూమికి ఏం కాదు, భూమి అట్లాగే ఉంటది. కాదు సార్, ఇంకా భూమి మీద ఉండే మనుషులంతా భూమి మీద నాగరికత ఉన్నటువంటి మనుషులే చచ్చిపోతారు. అది అది. ఏంటి అడవుల్లో, నల్లమల్ల అడవుల్లో ఎక్కడో కొండ కోణంలో ఉన్నారనుకో, ఏ గుహల్లో ఉన్నారు వాళ్ళు, బయటకు వచ్చి ఏంటి ఏవో పండ్లు ఫలాలు లేకపోతే ఏ దొరికితే అది తింటున్నారు. అవునవును. వేటాడి ఏంటి పులినో సింహాన్నో తింటున్నారు అనుకుందాం, వాళ్ళే బతుకుతారు. అవునవును. ఏంటి మన దగ్గర ఉన్నారో లేరో, మన ఏంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి ఇప్పుడు రోడ్లు ఇవన్నీ అయిన తర్వాత నక్సలైట్లు వాళ్ళంతా పోయేటప్పుడు వాళ్ళు కూడా పోతున్నారేమో తెలియదు. అవునవును. అయితే ఏంటి మొన్న ఈ మధ్య ఏంటి వేరే దేశంలో ఎక్కడో అట్లాంటి వాళ్ళు కనపడ్డారు, వాళ్ళని ఖాళీ చేస్తున్నారు అడవుల్లోంచి. అది నడుస్తుంది, ఏదో ఖనిజాలు తవ్వకానికో దేనికో నడుస్తుంది. అవును అవును. అయితే ఏంటి అంటే అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా ఉంటే కనుక వాళ్ళే బతుకుతారు. మళ్ళీ వాళ్ళ నుంచే మనుషులు అనే వాళ్ళు ఏంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అవునవును. ఇప్పుడు ఏం చేశారు, అడవులు కొడుతున్నారు, కొండలు గుట్టలు కొట్టేస్తున్నారు. కొండలు గుట్టలు దేనికి, ఏంటి పాములకి సింహాలకి పులులకి వాటికే ఆవాసం అవి. మన ఇండ్లు కట్టుకోవడానికి ఆ కొండలు గుట్టలు కొట్టేస్తుంటే ఆ కొండల గుట్టల్లో ఉన్నటువంటి మళ్ళీ అడవుల్లో ఉన్నటువంటి పులులు సింహాలు అన్ని ఊర్ల మీద పడుతున్నాయి. అవునవును. ఏంది అవి, ఏ కొందేలనో లేకపోతే జింకలనో తినేవి కుక్కల్ని కూడా తింటున్నాయి. అవును. కుక్కల్ని తింటున్నాయి, మనుషుల్ని తింటున్నాయి. ఆకలికి సార్ అది అంతే మరి, అక్కడ దొరకనప్పుడు ఇంకేం చేస్తాయి అవి. ఇప్పుడు ఆయన సార్ హెడ్ మాస్టరు చెప్తే కదా చీరాల. అవును. ఇంకా ప్రకృతి పంటలు తిని ప్రకృతిలో ఉండే వాళ్ళే ఇంకొక 10 ఏళ్ల తర్వాత మిగులుతారు, మిగతా వాళ్ళు ఉండరు రెడ్డి గారు అంటాడు. మనం కూడా ఉండం, ప్రకృతి పంటలు తినే మనం కూడా ఉండం. ఎందుకంటే ఇప్పుడు పక్కవాడు ప్రకృతి పంటలు తినట్లేదు. అవును. వాడు చనిపోయాడు. వాడు చనిపోతే వాడి పక్కన వాడు ఇంకొకటి చనిపోయాడు. ఊరిని ఇంతమంది చచ్చిపోతున్నారని ఆ భయానికే మనకు గుండెపోటు వస్తుంది. అవునవును. ఒకటి. రెండోది ఏంటి అంటే ఎట్లా అంటే ఒకవేళ 10 మంది చచ్చిపోయారు అనుకో మన పక్కనే, ఎవరు తీయడానికి లేడనుకో శవాలు కులిపోతాయి కదా. అవునవును. ఆ కులిపోయిన వాసనకే చచ్చిపోతాం. మన కరోనా మాదిరి ఎక్కడ చూసినా అంతే. అంతకని ఇంకోటి లేనే లేదు. అవును. కరోనాలో చేస్తే దానికన్నా ఘోరంగా చేస్తారు ఇప్పుడు, ఇంకో 15 ఏళ్ళ తర్వాత. అవును. ఇంకో 10 ఏళ్ళ తర్వాతే 2050 కల్లా ఏదో డెవలప్మెంట్ అవుతుందంటే, ఏం డెవలప్మెంట్ అవుతుందంటే ఇదే డెవలప్మెంట్ అయ్యేది. అంతకని ఇంకోటి లేదు. చూడట్లేదా మనం, ఎంతమందిని చూడట్లేదు, చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు. అవును. ఏంటి మూత్రపిండాలు ఫెయిల్ అయినాయని, కాలేయం పాడైపోయిందని, క్యాన్సర్ వచ్చిందని. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ? ఇంతకు ముందు క్యాన్సర్ వచ్చింది, అరే తాగకండ్రా, పొగ తాగక, ఏంటి సిగరెట్లు తాగకండ్రా, బీడీలు తాగకండ్రా, చుట్టాలు తాగకండ్రా, ఏంటి బీరు బ్రాండీ విస్కీ తాగకండ్రా, అవి తాగితే క్యాన్సర్ వస్తుందిరా అనేవాళ్ళు. ఈ చిన్నపిల్లలు ఏం తాగారని వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది. అవును, కరెక్టే. మళ్ళీ ఏంటంటే మా పెద్దనాన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు గుండెకి స్టంట్ పడింది. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే మీకు గుండెలో రక్తము ఆగిపోతుందండి, దానికి స్టంట్ వేయాలన్నారు. అరే నేను బీరు బ్రాండీ విస్కీ తాగను, నేను సిగరెట్ తాగను, బీడీ తాగను, చుట్ట తాగను అనేసి అన్నాడు. నా చుట్టుపక్కల కూడా లేరన్నాడు. హైదరాబాద్ లో ఉంటాడు, నా చుట్టుపక్కల కూడా లేరు, నాకెందుకు వచ్చిందో అన్నాడు. నీ కర్మగాలి, నువ్వు ఈ కలియుగంలో బతుకుతున్నావురా, ఈ హైదరాబాద్ నగరంలో ఈ పొల్యూషన్ కి వీటన్నిటికీ వచ్చి ఉంటదిలే అనేసి అన్నారు. నీ తిండిలో పొల్యూషన్ కి, నీ గాలిలో పొల్యూషన్ కి, నీ నీళ్ళలో పొల్యూషన్ కి వచ్చి ఉంటది, దానికే రావాలని లేదు, ఇప్పుడు అది పోయింది అన్నారు. వీటన్నిటితో క్యాన్సర్ వస్తుంది, లివర్ పాడైపోతుంది, ఇంకోటి అవుతుంది, అట్లా పిచ్చి పిచ్చిగా చచ్చిపోతారు. మామూలుగా కాదు అసలు. కుప్పలు అసలు. ఏంటి ఆ జెసిబి డ్రైవర్ వచ్చి వాడు తీయాలంటే వాడు కూడా బతకాలిగా.
అదిగా సార్. ఆ, ఈ కులిపోయిన శవాలు ఎక్కడి నుంచి తీస్తాడు వాడు? ఆ. చల్ ఇన్ని శవాలు ఎవడు తీస్తాడు సార్, నేను తీయను అంటాడు. నేను హాయిగా ఇంటికి వెళ్ళి నేనేంటి నేను రామకృష్ణ అనుకుంటా, హిందూ అయితే రామకృష్ణ అనుకుంటా, ఏంటి ముస్లిం అయితేనేమో ఏంటి అల్లా ఓ అక్బర్ అనుకుంటా, చేస్తానోడైతేనేమో ఏంటి హో ప్రభువా అంటాను అనేసి ఇంట్లో కూర్చుంటా సార్. నేను ఈ శవాలని తీయనని వాడు అంటాడు. ఏ మున్సిపల్ ఆఫీసర్ తీయడు, మున్సిపల్ చైర్మన్ తీయరు, గ్రామ పంచాయతీలో తీయరు, ఆఖరికి ప్రధానమంత్రి తీయడు, రాష్ట్రపతి తీయడు. ఏమైంది? మొత్తం అందరు ఒక్కొక్కళ్ళు చచ్చిపోతూ వెళ్ళిపోతుంటారు. ఆ శవాల కంపులో ఎవడు బతుకుతాడు? అంతే కదా. ఇప్పుడు ఎలక చేస్తేనే చచ్చిపోతున్నారు, ఇంట్లో ఎలక చేస్తేనే చచ్చిపోతున్నారు. అవును. పక్కన అంత పెద్ద శవం చచ్చిపోయి 40-50 రోజులు ఉంటది అది, అప్పుడు ఎవడు బతుకుతాడు? అది అట్లా ఏంటంటే అందరి ఆలోచన ఒకటే రకంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే చేస్తుంటారో అప్పుడే జ్ఞానోదయం అనేది కలుగుతుంది. ఏదైనా రోగం వస్తేనే జ్ఞానోదయం అనేది. కొంతమంది మనలాంటి వాళ్ళకు ఇబ్బందుల వల్ల జ్ఞానోదయం సార్. అంతే. మనము ఏంటంటే నేను రుచితో మారాను. ఆరోగ్యం పక్కన పెడితే రుచి, ఏది తినబుద్ధి కావట్లేదు అనేసి నేను మంచి రుచి గల కూరగాయలు, మంచి రుచి గల బియ్యం ఇవి దొరకాలి అనేసి నేను ఇటు వచ్చా. వచ్చి జీవన ప్రమాణం అనేది పెరగాలి అనేసి వచ్చాను. అట్లా వచ్చి ఇట్లా దొరికింది. ఈ విధంగా మంచిగా మారా. ఏంటి దానికి అన్ని ఉంటాయి. నాకు పెళ్లి కాకపోవడం ఒకటి, నేనేంటి నా తల్లిదండ్రుల పెంపకం ఒకటి, అవన్నీ దోహదపడతాయి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గాని వాళ్ళంతా మనల్ని ఎంత గౌరవంగా చూస్తున్నారు అనేది, అవన్నీ మనకు ఏంటి ఇవైతాయి. అదే అట్లా అది అది ఓకే మరి మంచిదయ్యా. మరి ఈ విధంగా అండుకొర్రలు మళ్ళీ మనల్ని ఇట్లా మాట్లాడింపజేస్తాయి. మళ్ళీ వస్తాను, నేను తొందరలో వస్తా. వచ్చి చేస్తానైతే రావాలి. ఈ మంత్ ఎండ్ రావాలి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అట్లా వస్తాను నేను. రండి సార్. అలాగే.